రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాధ్యాయ దంపతుల పాలాభిషేకం జీవో 317 ద్వారా 2021 డిసెంబర్లో వేరు జిల్లాలకు బదిలీలు అయ్యారు. గడిచిన 3 సంవత్సరాలుగా భర్త ఒకే జిల్లాలో, భార్య ఇంకొక జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. జీవో 243 ద్వారా విడిపోయిన కుటుంబాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడ్డాయి. విడిపోయిన కుటుంబాలను కలిపినందుకు కృతజ్ఞతగా బదిలీలు పొందిన ఉపాధ్యాయ దంపతుల కుటుంబాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా డిపోజ్ కన్వీనర్ కందగట్ల సురేష్ మాట్లాడుతూ, గడిచిన 3 సంవత్సరాలుగా అనేక పోరాటాలు ప్రతినిత్యాలు చేస్తున్నప్పటికీ ఉపాధ్యాయ దంపతులు బదిలీలకు నోచుకోలేదు. వేర్వేరు జిల్లాల్లో భర్త భార్య విడివిడిగా జీవనం కొనసాగించారు. అసాధ్యం అనుకున్న ఉపాధ్యాయ దంపతుల బదిలీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపించింది. తమ కుటుంబాలను ఒకటి చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని బదిలీ పొందిన ఉపాధ్యాయ దంపతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మేము ప్రభుత్వ ఉపాధ్యాయులము 317 కమిటీలో భాగంగా మమ్మల్ని వివిధ జిల్లాలకు అలొకేషన్ చేసిన సందర్భంలో భార్యాభర్తలుగా, భార్య ఒక జిల్లా భర్త ఒక జిల్లాగా ఉన్న సందర్భంలో మేమందరం కూడా వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోలేక, పిల్లాపాపలు చూసుకోలేక, ఒక పిల్లలు ఒక అబ్బాయి ఒక దగ్గర ఉంటే ఒక అమ్మాయి ఒక దగ్గర ఉంటాయి. ఇలాంటి క్రమంలో మాకు 3 సంవత్సరాలుగా కేసీఆర్ గవర్నమెంట్లో డిసెంబర్ 2021 రోజు 317 కమిటీలో భాగంగా వివిధ జిల్లాలకు విసిరివేయబడ్డాము. ఆ సందర్భంలో 3 సంవత్సరాలు కూడా మనం అప్పుడు మొత్తుకున్నా కూడా కేసీఆర్ గవర్నమెంట్లో 3 సంవత్సరాల పాలనలో కూడా ఎప్పుడు కూడా 20-30 సార్లు విన్నవించుకున్నాము. అలాగే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు, డిఎస్ఎం ధర్నాలు చేశాము. తర్వాత బతుకమ్మల ద్వారా నిర్వహించలేదు, రాఖీ ద్వారా ఎన్ని చేసినా కూడా మమ్మల్ని ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. కానీ మన రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన సంవత్సరం కాలం తర్వాత వచ్చిన తర్వాత మా మొరను రేవంత్ రెడ్డి గారికి మంత్రి గారి సభ్యులు అందరూ కూడా వినియోగించుకున్నాము. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మా మొరను ఆలకించి మా కుటుంబాలు ఒక్కొక్క దిక్కు చేసే కార్యక్రమంలో భాగంగా గత 9 నెలల క్రితము దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో పొన్నం ప్రభాకర్ గారు మరియు శ్రీధరబాబు గారి కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఒక 317 కమిటీని వేశారు మా సమస్యను సాల్వ్ చేయడానికి. ఆ క్రమంలో ఆ గౌరవ చైర్మన్ గారు మరియు ఆ సభ్యులు గత 9 నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేసి మా నుంచి మొత్తం కూడా మా మొరను ఆలకించి చాలా సమయం ఎంతంటే దామోదర రాజనరసింహ గారు ఒకరోజు వారి నివాస గృహంలో మా నుండి పొద్దున్న 11 గంటల నుంచి వెళ్ళి రాత్రి 9 గంటల వరకు మా మొరను మొత్తం విన్నారు. మీకు ఉన్న ఆధారాలు ఏంటి మాకు ఇవ్వండి అని చెప్పి సొంత లాయర్ని దగ్గర పెట్టుకొని మొత్తం ఆ విధంగా చేసుకొని మా నుంచి సమాచారం సేకరించారు. ఆ క్రమంలో భాగంగా 9 నెలలు అవిశ్రాంతంగా వాళ్ళు శ్రమించి మా కుటుంబాల దగ్గర స్పౌజ్ ఉపాధ్యాయుల దగ్గర క్రమంలో భాగంగా నిన్న మాకు అంటే ఈ 3 సంవత్సరాల్లో మాకు 3 సంవత్సరాల చీకటి రోజుల్లో నిన్న మాకు శుభదినము. మా కుటుంబాల్లో వెలుగు నింపిన, మా స్పౌజ్ కుటుంబాల్లో వెలుగు నింపిన రోజు నిన్న. మా ఉపాధ్యాయులందరినీ కూడా మొత్తం యాక్చువల్గా మేము ఇంతకుముందు జనవరి 2023లో 615 మంది చూసుకోవడానికి మధ్య ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఎగ్జిట్లు మరియు కొన్ని స్కాలర్షిప్లు ఇచ్చారు. అయినా ఇంకా 300-400 ఉన్నాయి. వారు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వారు కూడా స్పౌజ్ కుటుంబాలు, వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క మహిళా ఉపాధ్యాయుని 200 కిలోమీటర్ 300 కిలోమీటర్ రోజు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వాళ్ళకంటే వాళ్ళ వయసులో ఉన్నటువంటి మహిళా సమస్యలతో ఇబ్బంది పడుకుంటూ అందరూ కూడా అనారోగ్యానికి. మహిళా ఉపాధ్యాయుల యొక్క బాధలను తెలుసుకొని కూడా మా యొక్క స్పౌజ్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా 3 years మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేము బయటపడ్డాము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క సమస్యలను సానుకూలంగా విన్నవించుకున్న క్రమంలో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మా అందరి సమస్యలను తన యొక్క సమస్యగా భావించి మాకున్నటువంటి మా యొక్క సమస్య నుండి విముక్తి కలిగించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా మా వంతు చాలా ప్రత్యేకంగా కృషి చేశారు. అదేవిధంగా మా స్టేట్ స్పౌజ్ ఫోరం నుండి కూడా వివేక్ సారు, కృష్ణ సారు, తర్వాత మిగతా ఉపాధ్యాయుల వర్గం మా టీం సభ్యులందరం కూడా ఏ మాత్రం కూడా అలసిపోకుండా చివరి స్పౌజ్ సాధించే వరకు కూడా మేము దీన్ని వదిలేది లేదనేటువంటి ఉద్దేశంతో 3 years నుండి మేము పదే ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళినాము, ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళాము, డిఎస్సీ దగ్గర ముట్టడి చేసాము. ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడము, పోలీస్ స్టేషన్లో ఉంచడము, ఈవినింగ్ వరకు అక్కడనే ఉంచడం, వదిలేయడం ఇదే చేశారు. అయినా కూడా మా యొక్క శ్రమను మేము
నమ్ముకొని ఏదైనా మేము సాధించే వరకు వదిలేది లేనటువంటి ఒక కృతనిశ్చయంతోనే మేము పోరాటం చేశాము. దీనికి సఫలీకృతమైనటువంటి దానికి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి వారికి. మా యొక్క కుటుంబాలను మీరు ఆదుకున్నందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఎప్పటికి కూడా సదా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. జై ఎస్ గౌసియా. ఓకే.